నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బక్క జెడ్సన్ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టాభద్రుల ఉప ఎన్నికలో బరిలో ఉన్నారు. బరిలో ఉండడానికి గల కారణాలేంటి, అలాగే ఎన్నికల సంఘం దగ్గరికి వచ్చారు హైదరాబాద్ బీఆర్కే భవన్ దగ్గరికి. దానికి గల కారణాలేంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జెడ్సన్ గారు, ఎందుకు ఉప ఎన్నిక బరిలో నిలుస్తున్నారు? ఈరోజు నాకు వేరే అవకాశాలు లేవు. ఖచ్చితంగా నేను గత 10 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా కొనసాగినప్పటికీ ఈ 10 సంవత్సరాలు మాత్రం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 1200 మంది విద్యార్థులు ఏ తెలంగాణ కోసం తన ప్రాణాలు నెలగొరికారో ఆ ఆకాంక్ష నెరవేర్చకపోగా పైగా అప్పులు, నిరుద్యోగము, కరువు, అన్ని విధాలుగా రైతాంగాన్ని ఇబ్బంది పడ్డ పరిస్థితుల పైన ఆ రోజు నేను పోరాటం చేసిన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ అదే కొనసాగుతూ ఉంది. కాబట్టి డిసెంబర్ 15న నేను యాదాద్రి భువనగిరిలో నేను ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేయడం జరిగింది. నేను వచ్చే ఎమ్మెల్సీలలో ఎన్నికలనే పోటీ చేస్తానని. నేను మన జిల్లాలో ఉన్నట్టు ఎంఆర్ఓ ఆఫీస్కి, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రపతి దాకా అన్ని కార్యాలయాల్లోనే పిటిషన్లు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం పైన. ఈరోజు కనీసం ప్రభుత్వం మారినాక కూడా మారే పరిస్థితి లేదు. ఈరోజు నేను దానిపైన ఒక ప్రశ్నించే గొంతుగా నేను ఉండాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఆ 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి ఈరోజు నేను బరిలో ఉన్నాను. సో నిన్నటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు ఒంటరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎట్లా ముందుకెళ్తారు? బ్రదర్, ఏమున్నా కానీ ప్రజలు అన్నీ గమనిస్తుండ్రు. ఎవరు కష్టపడ్డారు, ఎవరేం పని చేసి, నేను పెద్ద కష్టపడ్డా, నేను ఇది చేసినా అది చేసినా నేను అంటలేను. ఒక కార్యకర్తగా, ఒక తెలంగాణ పౌరునిగా, భారతదేశ పౌరునిగా నేను ఎక్కడైనా ఏది అన్యాయం జరిగితే దానిపైన నేను స్పందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అవి అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు లేదు, ఇది బీఆర్ఎస్ 2 ప్రభుత్వం నడుస్తున్నట్టుగానే ఉన్నది. కాబట్టి దీనిపైన నేను అధికారులను వాళ్ళనే పెట్టుకున్నారు. పథకాలు ఎక్కడ ఇచ్చిన పథకాలు ఎక్కడ కూడా నెరవేర్తలేరు. అదొక ఉదాహరణగా ఈరోజు నేను ఎలక్షన్ కమిషన్ కూడా సంప్రదించడం జరిగింది. కానీ నేను ఒంటరిగా ఏం లేను, నాతోని చాలామంది ఉన్నారు. ఇటీవల మీరు సోషల్ మీడియాలో కూడా వింటున్నారు. కాబట్టి నేను ఒంటరిగా ఏం లేను, నా దగ్గర నా వెనక చాలామంది ఉన్నారు, ప్రజలు ఉన్నారు, కామన్ మ్యాన్ ఉన్నారు. వాళ్ళ అండదండలతోనే నేను ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నాను. సో బక్క జెడ్సన్ వెనుక ఉన్నది ఎవరు? బక్క జెడ్సన్ బలం ఏంటి అసలు? నా సొంటోళ్ళే. ఎవరైతే దగాపడ్డ తెలంగాణ బిడ్డలు, నిరుద్యోగులు, 46 జీవో వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వాళ్ళు, ఈరోజు తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులు, తెలంగాణ ఆకాంక్ష కోసం నిలబడ్డోళ్ళు, తెలంగాణ 4 కోట్ల జనాలు ఈరోజు నా ఎన్నుకున్నారు. ఖచ్చితంగా నేను ఇప్పుడు దాదాపు 570 ఆఫీసులు తిరిగిన, ఏది 3 నెలల్లో. దాదాపు నేను 22 ప్లే గ్రౌండ్స్లలో వాకర్స్ను కలిసిన, 7,000 మంది టీచర్లను కలిసిన, జూనియర్ లెక్చరర్లను కలిసిన. ఎక్కడ పోయినా కానీ ఒక్క మనిషి కూడా నా మీద నెగిటివ్ ఒపీనియన్ ఏడ కూడా చూపించలేదు. కాంగ్రెస్ పార్టీ వాడుకొని నిన్ను నట్టేట ముంచిందని చెప్పేసి వాళ్ళే వీళ్ళని తిడుతుండ్రు. కానీ ఏ రోజు కూడా నన్ను ఎక్కడ కూడా ఇది చేయలేదు. నేను ఒంటరిగా లేను. ఖచ్చితంగా రేపు విజయం దిశగా ప్రజలు వాళ్ళే నన్ను తీసుకుపోతుంది. సో దురదృష్టకరమైన విషయం ఏంటంటే పట్టాభద్ర ఎన్నికల్లోనూ అభ్యర్థులకు ఖర్చు చాలా భయం పడుతుంది. ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరైతే ఓటుకు నోటు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి డబ్బు స్వామ్యం నడుస్తున్న పరిస్థితిలో మీరు ఎట్లా ముందుకెళ్తారు? ఓటుకు నోటు ప్రభుత్వం ఉన్నది కరెక్టే. అది ఆ ప్రభుత్వంలో అందరూ ఓటుకు నోటు. కానీ నువ్వు నమ్ముతారో నమ్మరో, నేను తిరుగుతున్న ఈ 3 నెలల్లో దాదాపుగా నేను కార్యకర్తల వాళ్ళ ఇళ్లలో ఉన్నా, చాలామంది ఇళ్లలో ఉన్నా, వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు, వాళ్ళు భోజనం చేసి పెట్టిండ్రు. కాబట్టి నా దగ్గర అందరిని చూసినట్టు నన్ను చూస్తలేరు. ఇసోంటో ఈసారి ఖచ్చితంగా ఒక ప్రశ్నించే గొంతు అనేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఖచ్చితంగా నేను పంపాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళు ఎంతన్నా వాళ్ళు ఖర్చు పెట్టుకొని, ఖర్చు ఎక్కడికి ఎవరు పెడతారు, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే అవినీతి సొమ్ము సంపాదించారో ఆ అవినీతి సొమ్ము ఖర్చు పెడతారు. కానీ కష్టపడి చెమటోడిచి ఖర్చు పెట్టిన పైసలు ఎవరు కూడా లంచాలు ఇచ్చి ఓట్లు వేసుకునే పరిస్థితి ఎవరు లేరు. కానీ ఈసారి నన్ను ఒక్కరు కూడా, ఇంతమందిని కలిసిన ఒక్కరు కూడా నన్ను ₹1 ఇయ్యాటి వరకు అడగలేదు. ఎక్కడ కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా నన్ను చేసుకుంటూ వాళ్ళ ఇళ్ళలో పెట్టుకున్నారు. అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుని వాళ్ళు నాకు భోజనం చేసి వాళ్ళు తిప్పుతున్నారంటే అది మామూలు విషయం కాదు కదా. సో ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలుస్తున్న తీర్మార్మల్ల నామినేషన్ వేశారు. మరోవైపు అశోక్ అకాడమీకి చెందిన వ్యక్తి నామినేషన్ వేయబోతున్నారు. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించలేదు, బీజేపీ అభ్యర్థి ప్రకటించలేదు. సో మీ పోటీ ఎవరితోని? ఈ పోటీ నాకు రేవంత్ రెడ్డి గారికే పోటీ, మధ్యలో నాకు పోటీ ఎవరు లేరు. ఇది పోటీ ఒక సామాన్య కార్యకర్తకు, ఒక తెలంగాణను మాయ మాటలతోని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డికి నాకు మధ్యలో పోటీ. ఈరోజు కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను తరిమి నిజమైన కాంగ్రెస్ నాయకులను చంపుకుంటూ
ఈరోజు నిన్నటిదాకా మేము ఎవరితోనైతే ఉద్యమం చేసినామో వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో నింపుకుంటా ఉన్నాడు. నిజమైన కార్యకర్తను బయటికి వెళ్ళగొడుతుండ్రు. కాబట్టి ఒక సామాన్య కార్యకర్తకు నిన్నటిదాకా ఈరోజు బహిష్కరింప కార్యకర్తకు రేవంత్ రెడ్డికి పోటీ. అందుకనే ఈరోజు నేను ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి విషయమే ఈరోజు తెలంగాణ సమాజానికి తేటపరచడానికి రావడం జరిగింది. సో మీరు చేతిలో ఏదో పేపర్లు పట్టుకున్నారు, మీరు ఈసీ ఆఫీస్కి వెళ్ళారు, ఏం కంప్లైంట్ చేశారు, ఆ పేపర్లో ఉన్న ఉద్దేశం ఏంటి అసలు? ఈరోజు నేను మరి ఎలక్ట్రల్ ఆఫీసర్ సిఇఓ గారి మరి వికాస్ రాజ్ గారిని కలవడం జరిగింది. మొన్న జరిగిన 2023 ఎన్నికని అనేక మార్లు చెప్పిన ఎన్నికలల్లో ఈసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ హామీలతోని కాదు, పథకాలతోని కాదు. నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కి ఇళ్లలో పోయి కాళ్ళు మొక్కి వాళ్ళు ఓట్లు వేయించిన అలా ముఖ్యంగా గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం, గ్రూప్ 3, గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలు 46వ జీవో రద్దు చేస్తామని చెప్తే ఆ బిడ్డలు వీళ్ళందరూ ఇళ్లల్లో పోయి రోడ్ల మీద పడి వాళ్ళు ప్రభుత్వం తెచ్చింది. ఈరోజు నువ్వు వాళ్ళ మీద మాట్లాడాల్సింది పోయి ఈరోజు పెత్తందారి వ్యవస్థకు నిన్నటిదాకా దొంగలతో సద్దులు కట్టుకున్న దొంగలు అందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ దింపారు. ఈరోజు 2023 ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మరి ఇది నిరుద్యోగులకు పాయింట్ నెంబర్ 4 యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్ పేజ్ నెంబర్ 43 రెండో పాయింట్లో ఏ మెగా డిఎస్సి విల్ బి కండక్టెడ్ విత్ ఇన్ 100 days ఆఫ్ కమింగ్ టు పవర్ టు రిక్రూట్ 20,000 టీచర్ పోస్టు. 20,000 టీచర్ పోస్టులను 100 రోజులలో వేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కాబట్టి ఈరోజు నేను అక్కడ ఏమని ఇచ్చినానంటే ఈయన 100 రోజులల్లో 20,000 పోస్టులు నింపడంలో విఫలమైపోయిండు. కేవలం 11,000 పోస్టులు మాత్రమే ఇచ్చిండు. అది కూడా మాట తప్పిండు. కాబట్టి ఈయన పైన సెక్షన్ 406, సెక్షన్ 416, సెక్షన్ 644, సెక్షన్ ఐపీసీ 477 ఈ ఐపీసీ 4 సెక్షన్ల ప్రకారం రేవంత్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పించిన. ఆయన మొత్తం చదివిండు. ఏం చేయగలుగుతామో, ఏం చర్యలు తీసుకోగలుగుతామో మేము పరిశీలన చేస్తామని చెప్పిండు. ఎందుకంటే ఈ కేసు భారతదేశంలో ఒక మేనిఫెస్టోలో మాటిచ్చి తప్పిన ప్రభుత్వం పైన కేసు పెట్టేది మొట్టమొదటి కేసు. ఇంతకుముందు ఏం యాక్షన్ తీసుకున్నారో మాకు తెలియదు. కాబట్టి నేను దాన్ని తెలుసుకుంటే పైకి పంపుతా అని అన్నాడు. అలాంటి కేసు ఇంతవరకు మీలాగా ఎవరు పెట్టలేదు. నేను చెప్తున్నా ఇది అంతం కాదు, ఇది ఆరంభం, ఇది స్టార్టింగ్. ఎలక్షన్ కమిషన్లో మీరు ఇచ్చినాము, మేము మాట ఇచ్చినాము, గట్టు దాటినాము అని అంటే నడవదు. ఈరోజు ఏదేది మాట ఇచ్చినా ప్రతి మాట నేను రోజుకొక మాట గుర్తు చేస్తా. ఈరోజు నిరుద్యోగులు చచ్చిపోవడు కాదుగా, వాళ్ళ ఆత్మహత్యలు జరిగాయి. మీ సంగతి చూస్తాం. మెడలోంచి నోటిఫికేషన్లు ఇప్పించే రోజు దగ్గరకు వచ్చింది. రేపు కౌన్సిల్కి పోయేది కూడా నేను దానికోసమే నిలబడతా. రేపు కౌన్సిల్లో మాట్లాడేది కూడా వీటిపైన నాకు గొంతెత్తుతా. ఈ ఖాళీలు వెంటనే నింపాలని టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నని బొకే ఇచ్చి ఇంటికి ఎట్లా పంపినవని వాడిని తీసుకొని వచ్చి జైల్లో పంపాల్సిన వాళ్ళు తీసుకుపోయి నువ్వు బొకే ఇచ్చి ఇంటికి పంపుతావు. అలా క్వశ్చన్ పేపర్ లీకులు అయినప్పుడు యాక్షన్ ఏం తీసుకోవా నువ్వు? కాబట్టి వీటిపైన ఒక్కొక్కటి అంటే ఇది ఒక సబ్జెక్ట్ తీసుకున్నా, దీనిపైన ప్రతి హామీ పైన ఈ 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఈ మాట దీనిపైన అసలు యాక్షన్ తీసుకుంటే ఆయన ముఖ్యమంత్రి కూడా ఉన్న అర్హత ఉండదు. నువ్వు మాట తప్పినావు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏం తీసుకుంటా, లేకుండా నేను కోర్టును కూడా ఆశ్రయిస్తా. ఈ ప్రభుత్వం పైన మీరు యాక్షన్ తీసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వెంటనే మీరు బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ రేపు కోర్టు కూడా కేసు ఫైల్ చేసే అవకాశాలు కూడా నేను. జడ్సన్ గారు, చాలా ఎన్నికల్లో చాలా పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయి, మేనిఫెస్టోలు ఇచ్చాయి. గత బీఆర్ఎస్ కూడా వరుసగా హామీలు ఇచ్చింది 10 ఏళ్లలో, అవి నెరవేర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిపైన కంప్లైంట్ ఇస్తే కేసులు ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా అసలు? నేను మేనిఫెస్టో రిలీజ్ చేసిన, నా మేనిఫెస్టోలోనే పెట్టిన అలా సిండికేట్ అనే పదానికి ఏంటంటే నిన్నటిదాకా ఒక ప్రభుత్వం, ఇవాళ ఒక ప్రభుత్వం, రేపు వచ్చి ఒక ప్రభుత్వం కాదు. ఏ పార్టీ కూడా మెగా కృష్ణారెడ్డి పేరే తీస్తలేదు, ఎవరు కూడా ఆయన పేరే మాట్లాడతలేదు. కాబట్టి ఈరోజు ఉన్నది అవును అందరికి వాటాదారులలా ఇలా కాళేశ్వరం మీద ఒక ఎలక్షన్ కమిషన్ ఏముంటుంది, ఏం కాదు. కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు తప్ప ఏం లేదు. వాళ్ళకి ఏసీ బొక్క, అలా రూములు బొక్క, వాళ్ళు ఏం చేసేది లేదు, ఎవరిని అరెస్ట్ చేసేది లేదు. దమ్ముంటే ఈ తెలంగాణ 4 కోట్ల మందిలో ఉన్న నాయకులను ఏ పార్టీ అయినా కానీ మెగా కృష్ణారెడ్డి అంటాడు మమ్మల్ని దోపిడీ చేసిండు, మెగా కృష్ణారెడ్డి అంటాడు దొంగని ఒక్క పార్టీని స్టేట్మెంట్ ఇవ్వను. బీజేపీ కానీ, ఏ పార్టీ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ ఎవరు ఇయ్యరు. అందరూ ఇదే వాళ్ళుగా కాలక్షేపానికి వచ్చిండు, ఎంజాయ్ చేసుకొని పోతాను 4 రోజులు. ఎలక్ట్రికల్ మంది మీద 8 ఫ్లోర్లు ఉన్నాడు, 2-3 నేసిన కమిషన్ లేవు. సో బక్కా జడ్సన్ గారికి ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే ఆయన చేసేదేంటి భవిష్యత్తులో? నేను బ్రదర్ ఈరోజు మార్చి 9వ తారీఖు నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం హెడ్ క్వార్టర్ ప్రెస్ క్లబ్లలో 3 జాగాలలో ఒకటే రోజు నేను మేనిఫెస్టో రిలీజ్ చేసిన. నా మేనిఫెస్టోలో వీళ్ళ మేనిఫెస్టోను ప్రశ్నిస్తా.
వీళ్ళు ఏమేమి పథకాలు ఇలా పెట్టిందో అవి ప్రశ్నిస్తా, అవి ఏం జరిగినా ప్రశ్నిస్తా, ఇన్ని అప్పులు తెచ్చినా అవేమైనా ప్రశ్నిస్తా, ప్రభాకర్ రావు అనేటువంటి జైలుకు పంపుతానో అది ఏమైందని నేను ప్రశ్నిస్తా. అర్థమైందా? కాబట్టి ప్రతి అంశం పైన వీళ్ళు మేనిఫెస్టో, అందుకని నేను రేపు నామినేషన్కి ముందేనే స్టార్ట్ చేసిన, రేపు నామినేషన్కి బిఫోర్గానే మొదలుపెట్టిన. ఏది? ప్రశ్నించడం. మేనిఫెస్టో అందుకని ప్రశ్నించడం స్టార్ట్ చేసిన. అందుకని రేవంత్ రెడ్డి గారిని 100 రోజులల్లో నువ్వు వేస్తానని చెప్పి రాసిన పోస్టు ఇలా ఇది మాట తప్పినా కాబట్టి నా మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చిన. ఇట్లా అంశాల వారీగా ప్రతి దానిపైన వాళ్ళ మీద వాడతాం. సో బీఆర్ఎస్ పార్టీ జడ్సన్కు ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నట్టు బయట ప్రచారం జరుగుతుంది, ఇందులో నిజమేనా? బ్రదర్, ఎవరు ఇస్తారు? నిన్నటి దాకా వాళ్ళపై నేను యుద్ధం చేసిన. అలా నేను ఎవరిని పోలే, ఎవరిని కలవలే, ఎవరిని మద్దతు తెలుపమని అనలే. కాకపోతే ఎవరైనా మద్దతు తెలపాలని కూడా తెలుపొచ్చు, ఓటు వేయాలంటే వేయొచ్చు. ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్, పట్టాభద్రుల ఎన్నికలు ఇవి. అంటే దాంట్లో పెద్దలు ఉండాల్సిన సభ ఈరోజు, లంపెన్గాను ఉండాల్సిన సభ కాదు. రేవంత్ రెడ్డి దృష్టిలో అది ఇరానీ కేఫ్. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి దృష్టిలో, గుంపు మేస్త్రికి దాన్ని ఇరానీ కేఫ్తో పోతుంది. అది పెద్దల సభ, అది అక్కడ చర్చలు జరిగేటటువంటి సభ. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మేము పోతాం, ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా మేము మాట్లాడతాం. రేవంత్ రెడ్డితోనే పోటీ అని చెప్తున్నారు చాలామంది. అభ్యర్థులు ఉంటే అభ్యర్థులు కాకుండా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఏం చెప్పాలనుకున్నారు మీరు? అవును, ఇప్పుడు ఆయన ఇచ్చిన మాటనే కదా, ఆయన కోసమే కదా రేపు ప్రశ్నించేది కూడా నేను ఆయనే కదా. రేపు అడిగేది ఆయన, ముఖ్యమంత్రి కదా ఆయన. నేను ముఠా మేస్త్రిని, నేను గుంపు మేస్త్రిని, నాకేం తెలియదు, నేను అమాయకుని, నేను తాపే చేసిన, నేను ప్లాస్టింగే చేసిన, అమ్మతోడు నేను సిమెంట్ కలపలే, మట్టి నేను కలపలే, ఇటుక నేను తెలిపలే నడవది. నువ్వు పెద్ద మేస్త్రివి, నువ్వు ముఠా మేస్త్రివి, కాబట్టి నువ్వు జవాబుదారీగా నువ్వు ఉండాల్సిందే. నేను నిన్నే టార్గెట్ చేస్తా, నీకే నాకు పోటీ అంటే ఆయనే కదా ఈ మేనిఫెస్టో ఇచ్చింది. మొదలు పెట్టింది. మీరు పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు ఆ కోపం? అరే బ్రదర్, నాకు సస్పెండ్ చేస్తారని ఎప్పుడు తెలుసు. నా పోస్ట్ కావాలన్నా, నన్ను సస్పెండ్ చేయొద్దన్నా, జై రేవంత్ రెడ్డి అని ఒక పాట పాడతారు కదా, ఎవడో వాడిండో పాట, ఆ పాట వేసుకొని నేను కూడా తిరిగితే ఆయన నాకు పోస్ట్ ఇస్తూ. నేను మెడలోంచే రకాన్ని కాదు బ్రదర్, మేము చూసుకుందాము, నాకు అదేం ఫరక్ పడది. నేను ఇవ్వంతో కాంప్రమైజ్ లేదు, ఏం లేదు. నేను ఇవాళ కూడా చెప్తున్నా కదా, వేరేవాడైతే ఈ పాటికి వెళ్ళిపో బీఆర్ఎస్ సార్ మావాడు అంత పెద్ద దొంగ నాకు తెలియదు అని పోయి అలా పోతున్నాను. నేను ఇంట్లో కూడా పోతలేను, నేను నికాసుగా నిలబడ్డా, నేను ఒంటరిగా ఉన్నా, నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నా. నేను అందరినీ, ప్రజాస్వామ్యవాదులందరినీ, ప్రజాస్వామ్యాన్ని నమ్మే వాళ్ళందరినీ, నిజంగా పట్టభద్ర సభలో ఒక ప్రశ్నించే గొంతు ఒకటి వినాలే అనుకున్న వాళ్ళు, అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీజేపీలో ఉన్న కార్యకర్తలు, బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు, ఈ కార్యకర్తలు అనేది ఏ పార్టీలో ఉన్నా వాళ్ళదో కుటుంబం, వాళ్ళు ఎవరైనా కానీ నాకు ఓటేయచ్చు. కాబట్టి నేను అక్కడికి వచ్చే వరకు నేను ఎండ్లో కూడా ఎవరికి కాను. నాకు రేవంత్ రెడ్డి అనేటోడు నాకు టార్గెట్ కాదు, ఆయన విధానాలను టార్గెట్, ఆయన మాట తప్పే, ఏదైతే మాట తప్పుతుందో దాని మీద నేను టార్గెట్. అది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం కాదు, కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి నా టార్గెట్ ఆయన. చివరిగా చెప్పండి, పట్టాభద్రులకు, ఖమ్మం, నల్గొండ అలాగే వరంగల్ పట్టాభద్రులకు మీరు ఏం సందేశం ఇస్తారు? ఓటు హక్కును వినియోగించే విధంగా సందేశం ఏంటి మీరు ఇచ్చేది? ఈరోజు ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు మీరు మా పనితనం ఏది చూడాలనుకుంటే తెలియని వాళ్ళు గూగుల్లో కొడితే తెలుస్తుంది మేము ఏం పని చేసినాం ఏందనేది. మీరు ఈరోజు డబ్బు సంచులతో వస్తారు, అవినీతి పరులు అవినీతితో సంపాదించిన పైసలతో వస్తారు, బ్లాక్మెయిలర్లు వస్తారు, దొంగలు వస్తారు, లంగలు వస్తారు, కొంతమంది శిఖండిగాన్లు వస్తారు, వాళ్ళని నిలబెట్టి ఓట్లు చీల్చే మనుషులను కూడా పెడతారు. కాబట్టి ఇవన్నీ మీ పట్టభద్రులు కాబట్టి మీకు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఓట్లు చీల్చడానికి ఎవడు నిలబడ్డాడు? రేపు తెలంగాణ గెలిచి దోచుకుపోయేటోడు ఎవడు? రేపు మా తరపున నిలబడి ప్రశ్నించేటోడు ఎవడు? ఈ మూడింటి పైన మీరు ఒక ఆలోచన చేసుకొని మీరు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రేపు నల్గొండలో నేను నామినేషన్ కూడా ఫైల్ చేయబోతున్నా. ఓకే, థ్యాంక్ యూ జడ్సన్ గారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది జడ్సన్ గారు ప్రధానంగా చెప్తుంది. సో పట్టాభద్రులారా ఒకసారి ఆలోచించండి, మీ ఓటు హక్కును సరైన విధంగా ఉపయోగించుకోండి. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, కానీ ప్రజా సమస్యల పట్ల నేను కొన్ని సంవత్సరాలుగా పోట్లాడుతున్నాను, ప్రజా సమస్యలు బయటికి తీస్తాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నా ఫైట్ కొనసాగుతుంది. నా పోటీ మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో తప్ప అభ్యర్థులతో కాదని కూడా బక్క జడ్సన్ గారు చెప్తున్న సందర్భం మాత్రం చూస్తూనే ఉండండి దిశా టీవీ.